ప్రభు పునరుత్థాన దినముకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనము యెషయా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు గల పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం ఆరంభం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిథ్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరచియున్నావు. వారి మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరచియున్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభు మన వెనుకడిలో తన లేఖన భాగమును దీవించు. 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరి శ్రీమతి శిరీష సంపత్ గారు శ్రీమతి శిరీష సంపత్ గారు. దేవుని నామములో అందరికీ వందనాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య పఠనము కొత్త నిబంధన గ్రంథం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం గల దేవుడి వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం గల దేవుడి వాక్యం చదువుకుందాం. 1వ వచన ఆరంభం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు
మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇంతటితో వాక్యం సరి. పాపపు ఒప్పుకోలు ప్రార్థనను కలిగి ఉందాము. అందరూ కూడా కార్డు చేత పెట్టుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థన భయభక్తులతో పలకవలసినదిగా మనవి చేస్తుంటున్నాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి ఉన్నాము. మా స్వేచ్ఛను అనుసరించి నడుచుకొని ఉన్నాము. మేము నీ పరిశుద్ధ ఆజ్ఞలను మీరి ఉన్నాము. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి ఉన్నాము. మాలో క్షేమము ఏమీయూ లేదు. ఓ దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు తెలియచేసిన వాగ్దత్తముల ప్రకారము పాప పీడితులమైన మమ్ములను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున యేసుక్రీస్తు నిమిత్తము దయచేయుము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉండే సమయం. దయచేసి అందరము ప్రభు సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడినట్లుగా క్రిస్మస్ వర్తమానాలు మనం కలిగి ఉండబోతుండగా ప్రభు మన హృదయాలను తెరవగలిగి ఆయన స్వరాన్ని మనము వినగలిగి ఆయన కృపాశీర్వాదాలకు పాత్రులమగునట్లు ప్రార్థనలో ప్రభు సహాయార్థం కనిపెడదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రభు మనతో మాట్లాడునట్లుగా ప్రభు స్వరాన్ని వినున్నట్లుగా కనిపెట్టవలసిందిగా కోరుతున్నా. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. మన మధ్యలో సహోదరి వసంత కుమారి గారు, దైవజనులు రెవరెండ్ జయచంద్రయ్య గారి కుమార్తె వసంత కుమారి గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేశారు. ఏకత్వమైన యెహోవా దేవా, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ తండ్రి, ఈరోజు నీ పరిశుద్ధ దినము తండ్రి, నీ విశ్రాంతి దినము ప్రభా. ప్రపంచమంతయు తండ్రి నీ సన్నిధికి చేరి నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి, నిన్ను ప్రార్థించి, నిన్ను ధ్యానించి తండ్రి నీ వాక్యమును ప్రభా నిలుపుకొనుటకు తండ్రి నీ సన్నిధి చేరి ఉంటుండగా నాయన, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి ఈ ఆరాధన అంతటి మీద కుమ్మరించి తండ్రి నీ ప్రియ కుమారుడు మా సంఘ కాపురి విత్తిన వాక్యమును తండ్రి మా హృదయములలో తండ్రి నిలుపుకుంటూ దాన్ని ధ్యానించుకుంటూ నీ చిత్తమైతే దాన్ని ప్రకటిస్తూ ప్రభా నీ సన్నిధిని అడుగుతూ ఉంటాం. యోగ్యత లేని వారము తండ్రి, నీ నామమును ఉచ్చరించటానికి కానీ నీ సన్నిధి నిలబడటానికి కానీ యోగ్యత లేని వారము నాయనా. అయినను ప్రభా మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచే తండ్రి మట్టివారము, దుమ్ముదూలి వంటి వారము అయినను తండ్రి నీ రాజ్యమునకు వారసులుగా చేసి ఉంటున్నావు ప్రభా. నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచుంటున్నాం. నీ చిత్తమైతే ప్రభా నీ యొక్క పుట్టినరోజు పండుగ దినములలో ప్రభా మేము దీన్ని స్మరించుకుంటూ ఉంటున్నాం. నీ యొక్క పుట్టినరోజు ఈ లోకంలోనికి మీరు వచ్చినప్పుడు తండ్రి ఎందు నిమిత్తమై వచ్చి ఉంటున్నారు ప్రభా. మీ యొక్క ఆశ్చర్య అద్భుత కార్యములను ప్రభా మా సంఘ కాపురు వివరించుచుంటగానైనా మా హృదయమునే ప్రభా తొట్టిగా చేసుకొని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. సంవత్సరమునకు ఒక్కసారి కాదు కానీ తండ్రి ప్రతినిత్యము మీరు ఉదయించు సూర్యునిలాగా మా హృదయములలో నిలవాలని ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు మాకు దయచేసి తండ్రి
మమ్మల్ని ప్రతి ఒక్క ఆత్మను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి నీ చిత్తమైతే నూతనమైన దయాకిరీటము నూతన సంవత్సరంలోనికి ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టమని మా ప్రభువును మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు పేరిట అతి వినయంతో అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయమున మనము అందరూ బైబిల్ తెరచి దేవుని యొక్క వాక్యాన్ని మన టెక్స్ట్ ప్రిలరా లూకా సువార్త 2వ అధ్యాయంలోని ఆ లేఖన భాగాలు ప్రభువు తన కరుణాహస్తము చాపిన కొలది వాక్యంలో మనం ముందుకు సాగిపోదాం. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు, 10-11 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరూ ఆ భాగాన్ని చదవాలి అని మనవి చేస్తుంటున్నాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మరొక్కసారి పిల్లరా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ 2వ అధ్యాయము యొక్క ప్రత్యేకతలో దయచేసి ఒక్కసారి పైన చూడండి పిల్లరా. ఆ దినములలో అని ఉంటుంది కదా. మనకు తెలుగు భాషలో అక్షరమాల ఆ ఈలుంటాయి, ఉ ఇలాంటి పదాలు. సో ఆ అనేటువంటిది దీర్ఘంతో కూడిన ఆ దినములలో కదా. ఆ దినములలో సర్వలోకమునకు మనం చదువుకున్న టెక్స్ట్ ఇది 10-11 వరకు. కాబట్టి ఆ దినములు అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. ఆ దినములు, సర్వలోకము. రైట్. నెక్స్ట్ సెకండ్ పేరా మొదలవుతుంది, సెకండ్ పారాగ్రాఫ్. ఆ దేశములో, ఇది కూడా ఆతో మొదలైంది. ఆ దేశములో. మూడవదిగా మళ్ళా నెక్స్ట్ పారాగ్రాఫ్ వస్తుంది. ఆ దూతలు, చూసారా, ఆ దూతలు మూడవది. నెక్స్ట్ 4వది వస్తుంది మళ్ళీ 21. ఆ శిశువు, ఆ శిశువు. ఎన్ని ఆలోచన ఇప్పుడు మనకు? 4 అనేటువంటిది వచ్చినాయి. రైట్, వెరీ గుడ్. ఆ దినములలో, ఆ దేశములో, ఆ దూతలు, ఆ శిశువు. ప్రియులారా, క్రిస్మస్ గత వారంలో మనము కొంత ఇంట్రడక్టరీ లేకపోతే ప్రిపరేటరీ మెసేజ్లో భాగంగా కొంత మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ఈ సమయాన మరొక్కసారి ఈ ప్రత్యేక దినం డిసెంబర్ మాసం మొట్టమొదటి ప్రారంభ దినం 1వ తారీఖే ఆదివారము పరిశుద్ధ ఆరాధన దినంగా మనం కలిగి ఉండడం, ఇది ప్రభు మనకిచ్చిన కృపతో కూడిన ఆధిక్యత. ఇటు ధన్యతను మనకిచ్చిన ప్రభువునకే. ఎందుకనగా ప్రియులారా, ఈ మాసము చాలా ప్రత్యేకమైన మాసం. సహజంగానే ఈ మాసం ప్రత్యేకంగా ఉంటుంది ప్రపంచ చరిత్రలో. కాకపోతే ఈ 2024 మాసం ఉందే, 2024 డిసెంబర్ మాసం ఇంకా ప్రత్యేకమైంది. ప్రత్యేకతల్లో మరొక ప్రత్యేకత దీనికి యాడ్ అయింది. ఇప్పుడు నేను క్లుప్తంగా ఆ విషయాలు చెప్తాను. ఎందుకనగా చరిత్ర ఈ గొప్ప సత్యాలు తెలుసుకోవాలి కాబట్టి. ఎందుకనగా డిసెంబర్ 1 క్రిస్మస్ ఏ రోజు వస్తుంది మనకు? 25వ తారీఖున వస్తుంది. అంతకంటే ముందు ఎన్ని ఆదివారాలు వస్తాయి? ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? ఇవాళ 1, మళ్ళీ 8వ తారీఖు 1, 15 1, 22 1. అనగా క్రిస్మస్కు ముందు 4 ఆదివారాలు. సహజంగా ఒక నెలకు 4 ఆదివారాలు ఉంటాయి, 4 వారాలు ఉంటాయి. కానీ క్రిస్మస్కు ముందు 4 వారాలు. అందుకే నేను అడిషనల్గా ఒక ప్రత్యేకత అనేది,
క్రిస్మస్కు ముందు 4 వారాలు అనగా ఒక మాసంతో కూడిన ఇలాంటి మాసం రావడం అరుదుగా వస్తాయి, చాలా అరుదుగా వస్తుంది పిల్లరా. బాగా గుర్తుపెట్టుకోవాలి మాట, ఎప్పుడో వస్తుంది. ఈరోజు డిసెంబర్ 1 కాబట్టి 4 ఆదివారాలు మనం కలిగి ఉండడానికి ప్రభు కృప ఇచ్చినాడు. మళ్ళీ 29వ తారీఖు మళ్ళీ ఇంకొక ఆదివారం వస్తుంది, అంటే అప్పటికి 5 ఆదివారాలు అవుతాయి, అది వేరేది. క్రిస్మస్కు ముందు 4 ఆదివారాలు రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. ఈ 4 ఆదివారాలు ఇప్పుడు ఆ దినములలో అనుకుంటున్నాం, ఆ దేశంలో 2వ, ఆ దూతలు 3వ, ఆ శిశువు 4. మనం లూకా సువార్తలో చదువుకున్నాం. ఏంటి ప్రత్యేకతలు ఏంటి అనేది దయచేసి అందరూ మంచిగా ఆలకించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నా. క్రిస్మస్ అన్నప్పుడు 3 విషయాలు అందరూ గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఎప్పుడైనా క్రిస్మస్ అంటేనే హ్యావింగ్ ఇంగ్లీష్లో. క్రిస్మస్ అంటేనే లివింగ్, నెంబర్ 2. క్రిస్మస్ అంటేనే గివింగ్, నెంబర్ 3. హ్యావింగ్, లివింగ్, గివింగ్ అన్నమాట. హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్, what should we have? We have to have the experience, having experience. What type of experience? Experience of salvation. That salvation is brought unto us through Christmas. కాబట్టి having experience. రెండవది living together, కలిసి జీవించడం. కలిసి జీవించకపోతే క్రిస్మస్ చేసుకోవడం వేస్ట్, పండగ దండగా. భార్యాభర్తలు కలిసి ఉండకపోతే ఇంతకంటే అంటే క్రిస్మస్ వేళ కూడా కలిసి ఉండకపోతే, క్రిస్మస్ వస్తున్నా క్రిస్మస్ అనేటువంటి పేరు చెప్పుకొని ఊరికి పైకి ఇతరులతో హ్యాపీ క్రిస్మస్ ఏంది? నీ బ్రతుకులో నువ్వు నీ భర్తతోనే సమాధానం లేదు, నీ భార్యకు సమాధానం లేదు, మీ ఇంట్లోనే నెమ్మది లేదు, మీ ఇంట్లోనే ఒకరినొకరు సరిగా లేరు. హ్యాపీ క్రిస్మస్ అని ఎవరికి చెప్తావు? హ్యాపీ క్రిస్మస్ చెప్పే లోపల ఒక ఉప్పొంగుట, ఒక ఉత్సాహం ప్రియులరా. ఆ ఉత్సాహంగా ఉప్పొంగుతూ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసప్పటికీ ఆ స్పిరిట్ రావాలి. ఆ స్పిరిట్ రావాలి అని అంటే లివింగ్ టుగెదర్. ఒకవేళ ఇంతవరకు కలిసి ఉండకపోతే యేసయ్య నీ భర్త జీవితాన్ని మారుస్తాడు, యేసయ్య నీ భార్య జీవితాన్ని మారుస్తాడు, యేసయ్య నీ పిల్లల జీవితాలు మారుస్తాడు, యేసయ్య తల్లిదండ్రుల మనసు కూడా మారుస్తాడు. యేసు ప్రభు క్రిస్మస్ వేళ అందరినీ కలుపుతాడు. కలిసి ఉండడమే క్రిస్మస్. క్రిస్మస్ మీన్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్. క్రిస్మస్ మీన్స్ లివింగ్ టుగెదర్. క్రిస్మస్ మీన్స్ చివరిగా గివింగ్ అన్నమాట. ఏంటి గివింగ్ టు అదర్స్. ఇతరులకు మనం చేసేటువంటి సహాయం, లేకపోతే ఆ సమర్పణ వారికి మనం అందించేటువంటిది. ఈ విషయాలు క్రిస్మస్లో మిళితమై ఉంటాయి. అందుకే ఈ సంవత్సరం యొక్క క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, బాగా వినండి పిల్లరా. ఎందుకంటే మళ్ళా వచ్చే సంవత్సరాల్లో, ఇంతవరకు నేను ఈ 15 సంవత్సరాల సేవా పరిచర్యలో బహుశా ఇలాంటి 4 కలిసి ఉండడం అనేటువంటిది రాలేదేమో అనిపిస్తుంది. ఇంతవరకు రాలేదు. ఒకవేళ వచ్చి నేను ఎప్పుడైనా చెప్పాను, నాకైతే గుర్తులేదు. ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత బాగా గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తున్నా. 25వ తారీఖు ముందు ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 4 ఆదివారాలు. దీని ఏమన్నారంటే అడ్వెంట్ క్రిస్మస్ అన్నారనమాట. అడ్వెంట్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ను అడ్వెంట్ క్రిస్మస్ అని అంటారు. ఎందుకు అడ్వెంట్ అనేటువంటి మాట ఉపయోగించారంటే, ఫస్ట్ అడ్వెంట్ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఆయన మన కోసం, సాక్షాత్తు దేవుడు మన కోసం ఈ లోకంలో ఆయన చేసినటువంటి కార్యాల్లో 3 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. మానవాళికి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం 3 విధాలుగా ముడిపడి ఉంటుంది. ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడో ఇలాంటి మాసం వస్తుంది, ఎన్ని సంవత్సరాలకో ఒకసారి. అప్పటికి కానీ మళ్ళీ ఆ రోజు వర్తమానం. అందుకే ఒకవేళ రాసుకోవాలంటే రాసుకోండి, ఒకవేళ లేదా మళ్ళీ తర్వాత నన్ను అడిగైనా తెలుసుకోండి, నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మంచిది ఇది. సో విషయం ఏంటంటే ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్
ఈ క్రిస్మస్లో ఈ 4 వారాలు ఉన్నాయే, ఈ 4 వారాల్లో ఈ మనకు దీని యేసు ప్రభు యొక్క ఆయన జీవితం, ఆయన జనన, జీవిత, మరణ, పునరుద్ధాన, ఆరోహణలన్నీ కూడా అలాగూ 3 విధములుగా చరిత్రకారులు లేకపోతే బైబిల్ పండితులు ఆ విషయాలు స్పష్టం చేశారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఫస్ట్ అడ్వెంట్ అనగా క్రిస్మస్ అని. రెండవది ఆయన ఇప్పుడు లేడు, ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఇప్పుడు మన మధ్యలో ఏముంది? యేసుక్రీస్తు ప్రభు, ఆయన క్రిస్మస్ అది మనకు అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే మన మధ్యలో వాక్యమై ఉన్న యేసయ్య ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అనగా మానవాళి మన కొరకు ప్రభు చేసిన కార్యాల్లో ఆయన మనతో ఎలా ఉన్నాడు అనే దానికి రెండవదిగా ఆయన వాక్యమై ఉన్న యేసయ్య. ఆది యందు వాక్యం ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. దట్ వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్స్ట్ us అనేటువంటి మాటలు చూస్తున్నాం యోహాను సువార్తలో ప్రియులారా. కాబట్టి వాక్యమై ఉన్న యేసయ్య ఈరోజు నీతో నాతో, నీ ఇంట్లో నా ఇంట్లో, నీ వ్యక్తిగత జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో, మనందరి జీవితాల్లో ప్రభు ఉంటున్నాడు. కాబట్టి ఇది ఆయన ఆగమనములో ఇదొక భాగం. మూడవదిగా యేసు ప్రభు రెండవ రాకడ. అంటే ప్రభు మళ్ళీ ఆయన సశరీరుడుగా మహిమ దేహముతో, మహిమ శరీరంతో యేసు ప్రభు వారు మళ్ళీ రాబోతా ఉన్నారు. వచ్చినప్పుడు ఆయన రాజ్య పరిపాలన ఉంటుంది. అందుకే ఈ మాటను అడ్వెంట్ అని అన్నారు. కమింగ్ అనేటువంటి పదం పెట్టలే ప్రియులారా. అడ్వెంట్ అని చెప్పేసి అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించారు అనంటే బాగా గుర్తుపెట్టుకోండి. అడ్వెంట్ అంటే ఇది లాటిన్ భాషలో నుంచి ద వర్డ్ అడ్వెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ అడ్వెంటస్. అడ్వెంటస్ అంటే అర్థం ఏంటంటే అరైవల్ అని అర్థం అన్నమాట. అరైవల్, ఆగమనము అంటారు. మామూలుగా దీనికి పర్యాయ పదాలు ఉంటాయి, కమింగ్, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కాకపోతే నిజమైనటువంటి గూఢార్థం ఎప్పుడు ఉంటుంది అంటే అడ్వెంట్ అనేటువంటి మాటలో ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత. అడ్వెంట్ అనే మాట ఎవరికి ఉపయోగిస్తారంటే ప్రియులారా, రోమన్ కాలంలో, రోమన్ సామ్రాజ్యాలు ఉన్న దినాల్లోనైనా లేకపోతే ఇప్పటికైనా అడ్వెంట్ అనే మాట అది రాజులకు ఉపయోగించే మాట. రాజు వస్తున్నాడు అంటే రాజు వస్తున్నాడు అని, రాజు ఈజ్ కమింగ్ అన్నారు అనమాట. అంటే రాజు యొక్క అడ్వెంట్ను అనగా ద అడ్వెంట్ ఆఫ్ కింగ్, ద అడ్వెంట్ ఆఫ్ ఎంపరర్ అనేటువంటి మాట ఉపయోగించేవాళ్ళు. సైన్యాధ్యక్షుడు ఆయన ఆగమనం ఉంది, రాజు యొక్క ఆగమనం ఉంది, అలాగూ చక్రవర్తి యొక్క ఆగమనం. అడ్వెంట్ అనేటువంటి పదం ఎవరికి ఉపయోగిస్తారంటే అలాంటి గొప్ప ఆధిక్యత కలిగిన వ్యక్తులకు ఉపయోగిస్తారు అడ్వెంట్ అనేది. కమింగ్ అనే పదాలు మామూలుగా అందరికీ ఉపయోగిస్తారు. ఇది అన్నమాట. యేసు ప్రభుకు ఉపయోగించిన పదం ఏది? ఇప్పుడు యేసు ప్రభుకు ఉపయోగించిన పదం ఏది? అడ్వెంట్. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నాయనా హల్లెలూయా. రాజులకు రాజు యేసయ్యా, రాజులకు రాజు మెస్సియా, ప్రభులకు ప్రభు మెస్సియా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకు కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని లేదు ప్రియులారా, అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అని ఎందుకన్నారంటే ఆయన నిజమైన రాజు ఆయనే, లోకానికి యుగాలకు చక్రవర్తి ఆయనే, అలాగూ అందరికీ ప్రభు ఆయనే గనుక ఆయనకు అడ్వెంట్ అనేటువంటి పదం ఉపయోగించినారు. గ్రీక్ భాషలోనైతే పరోసియా అంటారు దీన్ని. పరోషియా అని చెప్పేసి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆగమనము. ఆగమనము అనగా ఒక గొప్ప వ్యక్తి, లేకపోతే ఒక గొప్ప సంఘటన, లేకపోతే ప్రపంచాన్ని అబ్బురపరిచి అలాగూ ఆశ్చర్యపరిచేటువంటి ఏదో ఒక సంభవం, ఒక సంఘటన అలాంటిది జరిగినా లేదా ఒక వ్యక్తి ద్వారా జరిగినా దాని అడ్వెంట్ అని పిలుస్తారు. ఇది దీంట్లో ఉన్న ప్రత్యేకత. అలాగైతే క్రిస్మస్, యేసు ప్రభు యొక్క జననం ఎంత ఫస్ట్ అడ్వెంట్ ఎంత గొప్పదో
దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న నీవు నేను మనము ఎంత ధన్యులమో ఎంత భాగ్యవంతులమో, అలాంటి సండేతో ప్రారంభమైనటువంటి ఈ మాసాన్ని కలిగి ఉన్న మనం ఎంత భాగ్యవంతులమో ఒక్కసారి మనం ప్రభుని స్తుతిస్తూ అందరం గట్టిగా హల్లెలూయా చెబుదాం ప్రియులారా. ఈ ప్రత్యేక కృపను మనకు అనుగ్రహించిన మన ప్రభువునకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తూ, ఈ ఆరాధనలో నిజంగా ఈరోజు నువ్వు ఎలా వచ్చావో, సిద్ధపడి వచ్చినావో అనగా ఒక ప్రిపరేషన్తో, లేకపోతే యాక్సిడెంటల్గా ఈరోజు ఏదో టైం అయిపోయింది గబక్కిన వెళ్ళాలి, ఏదో ఒక చర్చి ఆడ కనిపిస్తూ ఉంది, చర్చిలోకి వెళ్ళి కొద్దిసేపు ప్రార్థనలో ఉన్నాం, మీరు ఏ పద్ధతిలో ఏ విధంగా వచ్చినా మీరు ధన్యులు భాగ్యవంతులు ప్రియులారా. ఎందుకనగా ఈ ధన్యత ఇలాంటి పర్వదిన ప్రారంభం అడ్వెంట్లో మొట్టమొదటి ఆదివారం, ఇందులో పాలి భాగస్థులు కావడం ప్రపంచ చరిత్రలో ఇది ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి దినం. వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే దాని ప్రత్యేకతను గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను తర్వాత. కాబట్టి మీరు సిద్ధపడి వచ్చినా లేకపోతే ఆయా కారణాల చేత ఏ రూపాన వచ్చినా పరిశుద్ధ చారిత్రాత్మకమైనటువంటి దేవుని మందిరం SIU చర్చిలో ఉంటున్న మీ అందరూ భాగ్యవంతులు గనుక, భాగ్యవంతులై అడ్వెంట్ రాజులకు రాజుగా రాబోతున్న యేసయ్య రాజ్యములో మీరందరూ రేపు కనిపిస్తారు, కనపరావాలి, కనిపిస్తారన్నటువంటి విశ్వాసంతో నిండు మనసుతో మీ అందరికీ ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాభినందనలు అందరికీ తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. అడ్వెంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇవి ప్రియులారా. మరొక విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి మనం వెస్ట్రన్ కంట్రీస్లో ఒకవేళ ఉంటే దాదాపుగా వెస్ట్రన్ కంట్రీస్లో అందరూ కూడా సో కాల్డ్ ఆర్గనైజ్డ్ చర్చెస్ అన్నీ, ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ అన్నీ ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ 4 వారాలు 4 రకాల క్యాండిల్స్ను వాళ్ళు ముట్టిస్తారు ప్రియులారా. మనము క్యాండిల్ లైట్ సర్వీస్ ఆరాధన చేసినాం, అందరము సంఘంగా కలిసి చేసుకున్నాం, మంచిది. ఆ క్యాండిల్ లైట్ సర్వీస్ ఆరాధన, క్యాండిల్ లైట్ సర్వీస్ రోజు ఒకరినొకరు అలా మనం ఏం చేశారంటే, నేను క్యాండిల్ పట్టుకుంటే ఇంకొకరు వచ్చేసేసేసి ఆ క్యాండిల్ ఇలా ముట్టించాం, ఇంకొకరికి అందించినారు, ఇంకొకరికి అందించినారు. ఈ అందించడం యొక్క అర్థ పరమార్థాలు ఏంటంటే, దేవుడు నా జీవితాన్ని వెలిగించినాడు, యేసు ప్రభు ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్న క్రీస్తు నా జీవితాన్ని వెలిగించినాడు. కాబట్టి ఇదిగో అందుకు సూచనగా నీవు కూడా వెలిగించబడు బ్రదర్ సిస్టర్, మీరు కూడా వెలిగించబడండి అని ఆ క్యాండిల్ అందించడం. అంతేగాని ఏదో నవ్వుకుంటానో ఏదో ఆషామాషిగా మనం ఏ రూపాన చేసినా దాని అర్థమైతే నేను వెలిగించబడ్డాను నీవు వెలిగించబడు అనేటువంటి అర్థముతో ఆ యొక్క క్యాండిల్ను అందించడం. కొద్దిసేపటికి ఆ క్యాండిల్ అలా అందిస్తూ ఉంటే క్యాండిల్ కరిగిపోతా వస్తుంది పిల్లరా, కరిగిపోవాలి కూడా. అది క్యాండిల్ అందిస్తూ ఉంటే కరిగిపోయేంత వరకు మనం అలాగే ఉంటే అది మన జీవితానికి ఒక సార్థకతను సంతరించుకున్నటువంటి వాళ్ళంగా ఉన్నాం. అనగా క్రిస్మస్ మనకు అర్థమైంది అని, గుడ్ ఫ్రైడే మనకు అర్థమైంది అని, ఈస్టర్ అంటే మనకు అర్థమైంది అని, లేకపోతే నామకార్థ క్రైస్తవులంగా ఏదో ఆ టయానికి నవ్వుకుంటూ కొద్దిసేపు అట్లా అందించుకొని అలా వచ్చేసి ఆహాహా అని చెప్పేసి అని కృత్రిమంగా కొద్దిసేపు నవ్వి అలాగూ సరిపోయినా పక్కనే ఒకవేళ సరిపోయినలోకి ఉంటే ఊరికైనా అలా ముట్టించి కదరా నాయన పక్కన అందించివి ఉండి ఈమెనే నా పక్కనే ఉండాలా, ఇతనే ఉండాలా నా పక్కన అనుకొని గొనుక్కుంటూ సనుక్కుంటూ అట్లా అందించినట్టుగా ఉండి ఏదో ఆ టైంలో కొద్దిసేపు ఒక ఫోటో తీసుకొని ఇది వినపోతే ఇదంతా దండగ అవుతుంది. పండగ కాదు కదా, దండగై కూర్చుంటుంది ఇది. అందుకే సవినయంగా మనవి చేస్తున్నా, ఆ దేశాల్లో ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే పిల్లరా, 4 క్యాండిల్స్ ఉంటాయి. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ ఆరాధన 25 చేసేస్తారు, అయిపోతుంది. ఈ ఆదివారం చేసేటువంటిది ఏంటుంటారంటే, మొట్టమొదటి క్యాండిల్ ఆ దైవజనుడు అక్కడికి వచ్చి చర్చ్లో ఈరోజు సపరేట్గా ఒక క్యాండిల్, పెద్ద క్యాండిల్ ముట్టిస్తారు. మన ఇండియాలో కూడా మీరు కొన్ని చూడండి, క్యాథలిక్స్ కూడా పనిచేస్తారు. కొన్ని సో కాల్డ్ చర్చెస్లో మెననైట్స్ అయినా లేకపోతే CSI చర్చెస్ అయినా లేకపోతే లూథరన్ సంఘాలైనా ఇలాంటి ఆర్గనైజ్డ్ చర్చెస్లో
ఈ క్యాండిల్ లైట్ ప్రత్యేకంగా ఇది చేస్తారు కూడా అట్లా. సో ఏంటి దీని విషయం అని అంటే, ఈ మొట్టమొదటి క్యాండిల్ దైవజనుడు ఈరోజు ఒకటి ముట్టిస్తాడు. ఆ క్యాండిల్ అలా ఆరాధన అయిపోయేంత వరకు పెడతారు. వెళ్ళేటప్పుడు ఆ క్యాండిల్ దగ్గరికి వచ్చి ఆ ముట్టించుకొని కొంతమంది క్యాండిల్స్ తీసుకొని ఇండ్లకు కూడా వెళ్ళిపోతారు. ఈ 4 వారాలు అట్లా చేస్తారు. ఆదివారము ఆరాధనలో ఏంటనంటే, మొట్టమొదటి క్యాండిల్ దీనికి ఏం పేరు పెట్టారంటే ప్రాఫిట్స్ క్యాండిల్ అని పేరు పెడతారు. ప్రాఫిట్స్, ప్రవక్తల క్యాండిల్ అంటారు దాన్ని. ఏంటి ప్రవక్తల క్యాండిల్? ఏమొచ్చింది? ద క్యాండిల్ ఆఫ్ హోప్ మొట్టమొదటిది. క్యాండిల్ ఆఫ్ హోప్ మొట్టమొదటి క్యాండిల్. రెండవ ఆదివారము క్యాండిల్ ఆఫ్ ఫెయిత్ రెండవది. మూడవది క్యాండిల్ ఆఫ్ జాయ్ మూడవది. క్యాండిల్ ఆఫ్ పీస్ నాలుగవది. 4 క్యాండిల్స్ 4 ఆదివారాలు పిల్లరా. మొట్టమొదటి క్యాండిల్ ఆఫ్ హోప్ అనగా ఈరోజు దీని ప్రాఫిట్స్ క్యాండిల్ అంటారు. రెండవది క్యాండిల్ ఆఫ్ ఫెయిత్ వచ్చేసి బెత్లెహేమ్స్ క్యాండిల్ అంటారు. బెత్లెహేమ్స్ క్యాండిల్. క్యాండిల్ ఆఫ్ జాయ్ మూడవది షెపర్డ్స్ క్యాండిల్ అంటారు దాన్ని. క్యాండిల్ ఆఫ్ పీస్ నాలుగవది ఏంజల్స్ క్యాండిల్ అంటారు. ఇంగ్లీష్లో ఉంటాయి కదా, దీని వివరణ ఇచ్చేదానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాదాపుగా మీకు అర్థమైంది కనుక క్లుప్తంగా దీని సమాచారం ఇచ్చి మనము లేఖనంలో వాక్యంలోనికి ప్రవేశించాలి అనేది నా ఉద్దేశం. అనగా ప్రపంచ చరిత్రలో ప్రత్యేక మాసంగా సంతరించుకున్న మాసం 2024 డిసెంబర్. ఇంత ప్రత్యేకత, ఇంత పరిశుద్ధ ఆరాధన, ఈ వెలిగించబడి అలాగూ మనము వెలిగించబడుటకే కాకుండా ఇతరులను వెలిగించేటువంటి ఇలాంటి మాసంలో ఉన్న మనం దయచేసి సవినయంగా మనవి చేస్తున్నా, అందరము మనము ఐక్యత కలిగి ఉందాం, కలిసి ఉందాం, కలిసి ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరినొకరు గౌరవించుకుందాం, ఒకరినొకరు సహకరించుకుందాం. అలాగూ మనము వెలిగించబడిన మనం, ఎన్లైట్ చేయబడి ప్రభావితులమైనటువంటి మనం ఇతరులను కూడా ప్రభావం చేసేటువంటి వాళ్ళను లైటింగ్ చేసి వాళ్ళను కూడా వెలిగించేటువంటి వారంగా ఉండాలి. ముందుగా మన వ్యక్తిగత జీవితాలు ప్రియులరా, అలాగే మన కుటుంబ జీవితాలు, అలాగే మన సంఘము, మన పరిచర్యలు, ఇలాంటి ఎన్లైట్మెంట్తో కూడినటువంటి క్రిస్మస్, నిజ క్రిస్మస్ ఆరాధనను సెలబ్రేట్ చేసుకోవాలని సవినయంగా నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా. ఇప్పుడు వాక్యంలో కొన్ని సత్యాలు తెలుసుకుంటూ మనం ముందుకు సాగిపోదాం ప్రియులారా. ఇంతకుముందే క్రిస్మస్ అంటే నేను మీకు తెలియపరిచిన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాను. దయచేసి ఇప్పుడు ఆ భాగాల్లో నుంచి మనం గ్రీక్ భాషలో ప్లేరోమా, టోక్రోనో అనేటువంటి మాటలు గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ప్లేరోమా అనేటువంటి మాట యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్లేరోమా అనేటువంటి మాట ఎప్పుడు ఉపయోగిస్తారు గ్రీక్ భాషలో, క్రోనో అనేటువంటి మాట ఎప్పుడు ఉపయోగిస్తారు, కాలము ఎలా అనుసంధానం చేయబడింది ప్లేరోమా, ఫుల్నెస్ అంటే ఇన్ ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ సెంట్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ అనేటువంటి మాటల్లో ఇంగ్లీష్లో మనకి ఇట్లా ఉంటే, ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ గాడ్ డిజైన్ లాంగ్వేజ్ అయినటువంటి గ్రీక్లో ఆ ప్లేరోమా టోక్రోనో అంటే ఏంటి అనే విషయాలు నేను క్లుప్తంగా గత వారం మీకు తెలియపరిచిన. కాలము అనుసంధానం చేయబడి కాలము సమాప్తమైంది క్రిస్మస్తో పిల్లరా. అనగా క్రిస్మస్ మీన్స్ యేసుక్రీస్తుతో ఆయన రాకడ ఆయన అడ్వెంట్తో కాలము ప్రారంభమై కాలము ముగించబడుటయే ఇది. కాబట్టి ఇప్పుడు మనము చేసుకోబోయేటువంటి పండగ, సెలబ్రేట్ చేసుకుంటే పండగ మామూలు పండగ కాదు నాయనా. బాగా గుర్తుపెట్టుకోండి, లోకంలో కొందరు కొన్ని పండగలు చేస్తుంటారు, నిజమే మంచిదే, బాగా డబ్బు ఖర్చు పెడతారు, ఎన్ని లక్షలు కాకపోతే కోట్లు కూడా ఖర్చు పెట్టి చేస్తూ అంటారు. ఓకే, చేసుకొని ఏదైనా. కానీ ఎవరు ఏం చేసినా నీవు నేను నిజమైన పండగ చేస్తున్నామా లేదా, నిజంగా చరిత్రకు ఆధారమైనటువంటి, చరిత్రకే మూలమైనటువంటి, మన జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఫెస్టివల్, ఈ సెలబ్రేషన్ దేవుడు నీకు నాకిస్తే దాంట్లో నీవు నేను హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రిస్మస్, ఇందులో పాలిభాగస్థులం అవుతున్నామే.
ధన్యులము అని భావించి దయచేసి అలాంటి క్రిస్మస్లో ఉంటున్నందుకై దేవుణ్ణి ఘనపరిచి మనమందరం మహిమపరచుదము గాక. విషయం ఏంటంటే పిల్లరా, ఇప్పుడు గొప్ప సత్యాలు మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి రండి, లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయము మొదటి మొదటి 2 వచనాలు చదవాలని మనవి చేస్తున్నా. ఆ దినములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తులను ఆజ్ఞాయను. ఇది కురియని సిరియా దేశమునకును అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోని గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతినై ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేమునబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమును నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. స్థలము లేనందున పశువులతో, స్థలం లేదు. వచ్చే వారాలు ధ్యానం చేసుకుందాం పిల్లరా. దయచేసి ప్రియ సంఘమా, ఈ గొప్ప సత్యాలు అందరూ ఆలకించాలని మనవి చేస్తా ఉన్నా. ఆ దినములలో నెంబర్ 1 ఆ అక్షరమాలలో ఆ దినాలు, 2వ పారాగ్రాఫ్ ఆ దేశములో, 3వ పారాగ్రాఫ్ ఆ దూతలు, 4వ పారాగ్రాఫ్ ఆ శిశువు. 4 వాలు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ, బాగా గుర్తుంచుకోవాలి. ఆ దినములలో ఏ దినాలు? మామూలుగా ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏంటి అనేటువంటి విషయాల్లో కరెక్ట్గా రకరకాలైనటువంటి అవన్నీ కూడా కొంతమందిని గురించినటువంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. నిజంగా పుట్టాడా లేదా, నిజంగా ఏంటి కల్పితమా, లేకపోతే ఏదన్నా ఇవన్నీ కూడా ఏంటంటే క్రియేషన్సా, లేకపోతే నిజంగా జరిగినటువంటి చూస్తే కరెక్ట్గా ఎప్పుడు ఏంటి అనేటువంటి విషయాలు సుస్పష్టంగా వ్రాయబడిన సాక్షాత్తు దేవుడు మానవ రూపంలో అరుదించినటువంటి సంఘటనలో చాలా స్పష్టంగా వ్రాయబడి. ఆ దినములలో ఏ దినములు? సర్వలోకమునకు. ఏ లోకానికి ప్రియులరా? మామూలుగా మన పవిత్ర భారతావని ఒకటే కాదు సుమా, అలాగూ ఆసియా ఖండమే కాదు, మరికొన్ని దేశాలు కాదు, సర్వలోకానికి అనగా ప్రపంచమంతా వరల్డ్ సెన్సస్ ప్రారంభమైంది. పాపులేషన్ వాటిని కౌంట్ చేయడం అనేటువంటిది సెన్సస్ ప్రారంభమైంది. జనాభా లెక్కలు, జనసంఖ్య సర్వలోకానికి మామూలుగా కాదు పిల్లరా, సర్వలోకానికి ఎప్పుడు ప్రారంభమైంది? ఏ కాలంలో ప్రారంభమైంది? ఎవరున్నారప్పుడు? సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని ఎవరు చెప్పారు? ఇది కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయును. ఇంగ్లీష్లో ఏమంటే సీజర్. కైసరు అనగా సీజర్, ఔగుస్తు అనగా అగస్టస్. సీజర్ అగస్టస్ అనేటువంటి వ్యక్తి ఆయన ఆర్డర్ పాస్ చేసినాడు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి నాటి దినాల్లో రోమా మహాసామ్రాజ్య పరిపాలన ప్రపంచమంతా వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి దినాల్లో ఒక ఆజ్ఞ జారీ చేయబడింది, సెన్సస్ తయారు కావాలి అని. ఇప్పుడు ఈయన ఏ కాలంలో ఎప్పుడు ఉండేవాడు? చాలా క్లియర్గా అది అర్థమైంది. ఎందుకనగా అప్పటికి చరిత్ర ఏంటి, వీటన్నిటికీ మూలం క్రిస్మస్ గనక, ప్లేరోమా టో క్రోనో గనక, ఇన్ ఫుల్నెస్ ఆఫ్ టైం యేసుక్రీస్తు ప్రభు రావాలి కనుక, యేసు ప్రభు వచ్చిన తరువాతనే వీళ్ళందరికీ ఒక రూపం వచ్చింది. యేసు ప్రభు తరువాతనే వీళ్ళ పేర్లకు ఒక అర్థం, అలాగూ వాళ్ళకంటూ ఒక అంతో ఇంతో ఒక ఘనత కలిగింది. కైసరు ఔగుస్తు, లేకపోతే ఎవరు కైసరు ఔగుస్తు? నెబుకద్నెజర్. ఎవరు నెబుకద్నెజర్? లేకపోతే అంతకుముందున్న హేరోదులు కావచ్చు, ఫరోలు కావచ్చు, సీజర్లు కావచ్చు, ఎవరైతేనేమి, ఎవరికైనా కూడా గుర్తింపు వచ్చింది, ఎవరి లైఫ్కైనా రికగ్నిషన్ వచ్చిందంటే క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభును బట్టి వచ్చింది పిల్లరా. ఇది అందరూ గుర్తుంచుకోవాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు జన్మించాడనేది ఆ సీజర్ అగస్టస్ ఆజ్ఞ జారీ చేసిన సంవత్సరాలు చాలా క్లియర్గా చరిత్రలో ఉన్నాయి. దాని గురించినటువంటిది నేను బైబిల్ స్టడీలో చెప్పాను.
తర్వాత దాని విషయం అంటే చరిత్రకు ఆధారము ఇది కరెక్ట్ అని మీకు మరొక్కసారి ఘంటాపదంగా మీ హృదయాలకు హత్తుకునేటట్లు తెలియపరచడానికే ఈ విషయాలు చెప్తా ఉన్నా. క్రిస్మస్ ఎవరు దీని కాదనలేనటువంటి సత్యం ప్రియులారా, అందుకే గుర్తుపెట్టుకోండి. రెండవదిగా ప్రియులారా, మనం అలా చూసినప్పుడు క్రిస్మస్లో రెండవ భాగం ఆ దేశములో గొర్రెల కాపర్లు అన్నారు. ఆ దేశం అంటే ఏ దేశమని చాలా క్లియర్గా ఉంది. ఆ మొదటి యూదయ దేశపు బెత్లెహేము అనేటువంటి మాట, యూదయ దేశమని బెత్లెహేం అనేటువంటి పదాలు మనకు కనిపిస్తాయి. గలిలియా అనగా అక్కడ ఉన్నటువంటి గలిలియాలోని నజరేతు నుండి, నజరేతు ఒక ఊరు, అది గలిలియా ప్రాంతానికి చెందినటువంటిది. బెత్లెహేము ఒక ఊరు, ఇది ఆ యూదయ ప్రాంతానికి చెందినటువంటిది. ఇప్పుడు మరియమ్మ యోసేపులు ఎక్కడి నుంచి ప్రయాణం అయ్యారంటే గలిలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు ఇక్కడికి ప్రయాణమై వచ్చారు. కారణం ఏంటంటే వీళ్లకు ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి, వీళ్ళు పుట్టి పెరిగినటువంటి ఊర్లు ఇవి. అదే అన్నమాట అసలు సంగతి. మన భాషలో చెప్పాలి అంటే ఆధార్, ఇప్పుడు మనము ఉదాహరణకు ఎక్కడో ఏ మహారాష్ట్రలోనో ఏ ఢిల్లీలోనో అలాగూ తమిళనాడు ఆ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా అలా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినంత మాత్రాన మన సొంతూరులు అయితే కాదు కదా, మన స్వరాష్ట్రాలు కాదు, మన సొంత జిల్లాలు కాదు, మన ఊరు కాదు, మన యొక్క వీధి కాకపాయ, మన యొక్క చిరునామా అంతా కూడా మన ఆధార్ కార్డు మనకున్న వాటిల్లో మనకు ఉండిపోతుంది, మన రేషన్ కార్డులో. ఇప్పుడు వీళ్ళ రేషన్ కార్డు, వీళ్ళ ఆధార్ కార్డు ఎక్కడ ఉందంటే బెత్లెహేం. వీళ్ళు ఎక్కడ, ఎందుకంటే ఆయా పరిస్థితులు కారణాలను బట్టి నజరేతులో, గలిలియ ప్రాంతం నజరేతులో అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, పెరిగింది నజరేతులో పెరిగినాడు. ఎందుకు బెత్లెహేం పుట్టి ఎందుకు నజరేతు పెరిగాడు? రాబోయే దినాల్లో ఈ గొప్ప సత్యాలు మనం తెలుసుకోబోతుంటున్నాం. అనగా యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చి, వెలుగై ఉన్న యేసయ్య నజరేతు ప్రాంతంలో చీకటిమయంతో, దయ్యాలతో, దురాత్మలతో నింపబడినటువంటి ఆ ప్రాంతాలన్నిట్లో ఉన్న చీకటిని పారద్రోలి, వాళ్ళల్లో ఉన్న అంధకారాన్ని తీసివేసి, అజ్ఞానాన్ని తొలగించి, అలాగూ వారిలో ఉన్న దురాత్మలన్నిటినీ, ఇప్పుడు ఉదాహరణకు గదరేనీయుల దేశము అంటాం. గదరేనీయుల దేశం గలిలియాకు ఆ క్రిందనే ఉంటుంది ప్రియులారా. గదరేనీయుల దేశం అంతా గందరగోళ దేశం, సేన దయ్యాలు పట్టిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. భయంకరమైనటువంటి ప్రాంతాలు, అక్కడ నెమ్మది లేనటువంటి జీవితాలు, అందరూ కూడా చాలామంది చెడ్డ చెడ్డ అలాంటి అలవాట్లు కలిగినటువంటి ప్రజలంతా గలిలియా, నజరేతు ఆ ప్రాంతాల్లో ఉంటారనమాట. కాబట్టి వాళ్లకు సత్యము తెలియదు, వెలుగు విషయాలు తెలియవు, చీకట్లో. మామూలుగా నజరేతు అంటే అర్థం ఏంటంటే, నజరేతు అనే మాటకు అర్థం అలాగూ చిగురించుట, లెంట్ అని అర్థం. నజరేతు అనగా లెంట్ అని, చిగురించున్నది, రక్షించున్నది అని. పేరేమో మంచిగా ఉంది, చిగురు, రక్షించుట. కానీ ఆ ప్రాంతంలో అక్కడున్న ప్రజలకు దేవుని గూర్చిన భయం లేక, తాగుబోతులు ఎక్కువ ఆ ప్రాంతంలో, తిరుగుబోతులు ఎక్కువ ఆ ప్రాంతంలో, అలాగూ అక్రమ సంబంధాలు, అక్రమ జీవితాలు కలిగినటువంటి భయంకరమైన ప్రజలు, ఏమాత్రము వాయి వరుస లేకుండా జీవితాలను, ఆ విధంగా అక్రమ జీవితాలు కలిగి ఉన్నటువంటి మనుషులు ఎక్కువగా ఉంటారు ఆ ప్రాంతాల్లో. అందుకే వాళ్ళని గురించి లూకా సువార్త 1వ అధ్యాయంలోనే, ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. 1వ అధ్యాయంలో ఏముంటుంది అంటే, ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే మధ్యలోకి వచ్చినప్పుడు దాదాపు బహుశా ఆ వచనం అనుకుంటాను 39వ వచనం, 1వ అధ్యాయం 39 చదవండి పిల్లలు, అర్థమవుతుంది. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకును వందనములు చేసెను. ఎలిజబెతు మరి యొక్క వందమని వినిగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను
ఆ దినముల యందు మరియ లేచి, ఎక్కడి నుంచి? ఆ నజరేతు ఆ ప్రాంతాల్లో నుంచి ఆమె ఎక్కడికి వచ్చింది అని అంటే, ప్రయాణం చేసి యూదయ ప్రాంతాలు కొండసీమలో ఇక్కడ నివాసం ఉంటున్న ఎలిజబెత్ అమ్మ ఇంటికి వచ్చింది. మరియమ్మ ఎలిజబెత్ అడ్వెంట్కు ప్రధానమైనటువంటి విషయం ఇదే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు ఎందుకనగా పండగలలో నేను మరొక్కసారి ఆత్మీయంగా మీతో మాట్లాడుతున్నా. పండగలు అందరికీ దేవుడు ఉద్దేశించి ఇచ్చిన పండగలలో దేవుడు ఒక ప్రత్యేకతను, ఒక స్థానం కొంచెం ఎక్కువగా, ఒక ఆధిక్యత కొంచెం ఎక్కువగా ఇచ్చింది స్త్రీలకే ఇచ్చినారు పిల్లరా. స్త్రీలకే, అది క్రిస్మస్ అయినా స్త్రీలకు ఒక ప్రత్యేకత, గుడ్ ఫ్రైడే అయినా స్త్రీలకు ఒక ప్రత్యేకత, ఈస్టర్ అయినా స్త్రీలకు ఒక ప్రత్యేకత. పండగలన్నిట్లో కూడా దేవుడు వారికి ఒక కారణం ఏంటంటే, దానికి ఎన్నో ఆత్మీయంగా చరిత్రపరంగా చాలా కారణాలు ఉన్నాయి. చాలాసార్లు దాన్ని మనం ముచ్చటించుకున్నాం, తర్వాత తెలుసుకుందాం. ప్రభువుకు అందుబాటులో స్త్రీలు ఉంటా వచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే ముఖ్యంగా మన పురుషుల్లో, మన బ్రదర్స్లో అప్పుడే కొంచెం ఫేసెస్ మారిపోయి ఉంటుంది. ఎందుకొరకు అంటే సహజం, అది మానవులం కదా. ఎందుకు ప్రభు వారికి ఆధిక్యత ఇచ్చినారని అంటే, వాస్తవంగా యేసుప్రభు వారిని సిలువ వేసినారు పిల్లరా, అందరికీ తెలుసు. యేసుప్రభు వారిని సిలువ వేసిన, మామూలుగా అయితే యేసుప్రభు ఆయన శిష్యుల్లో 12 మంది, ఒక్క స్త్రీ అన్న ఉందా శిష్యురాలుగా? ఒక ఇద్దరు స్త్రీలన్నా ఉండాలి కదా శిష్యురాలుగా, లేరు. 12 మంది యేసుప్రభు ఎవరిని పెట్టుకున్నాడు? శిష్యులనే, అనగా పురుషులనే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లెక్కన పురుషులు బ్రదర్స్ మన చాలా బ్లెస్డ్. 12 మందిలో బాధాకరం ఏంటంటే, కష్టం వచ్చి, సమస్య వచ్చి, వాస్తవంగా యేసుప్రభుతో పాటు 3.5 సంవత్సరం తిరిగినారు. ఆయన సముద్రం మీద నడుస్తుంటే, నేను నడుస్తానని పేతురు చెప్పినోడు, అలాగూ నేను వస్తా ప్రభు అంటే నీళ్ళ మీద ఆయన్ను నడిపించినోడు. అన్ని అద్భుతాలకు, అన్ని మహత్కార్యాలకు, సూచక క్రియలకు వాళ్ళే సాక్షులు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెడితే వాళ్ళే చేసింది. ఆ 12 మందితోనే ప్రభు జరిపించినాడు. అన్ని ప్రభు వాళ్ళతోనే చేపిస్తా వచ్చినాడు. ఆయనకు కష్టం వచ్చింది, ఆయనకు సిలువ మరణం దగ్గరికి వచ్చింది. యేసు ప్రభును సిలువ మరణానికి అప్పగించేటప్పటికి ఎవరన్నా ఉన్నారా? అసలు ముందు రోజు ఆ రోజు రాత్రే యేసు ప్రభుని అరెస్ట్ చేసి ఆయన్ను చొక్కా పట్టుకొని ఈడ్చుకొని గెత్సెమనే తోటలో నుంచి ఈడ్చుకుంటూ 4 మైళ్ళు పిల్లరా, 4 మైళ్ళ, దగ్గర 4 మైళ్ళు ఉంటుంది. గెత్సెమనే తోట కానుంచి ఆ ప్రధాన యాజకుడు ఆ కైపా ఇంటి వరకు యేసు ప్రభుని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్లేటప్పుడు వీళ్ళు మొత్తం పారిపోయినారు. శిష్యులు, ఆ ప్రక్కనుండే శిష్యులు పారిపోయినారు, పరిగెత్తి వెళ్ళిపోయినారు, ఎవరు లేరు. వాళ్ళు ఏం చేసినారంటే యేసు ప్రభును ఆ చొక్కా పట్టుకొని నడిపించుకొని కాదు, ఆయన ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్ళింది. మీరు ఒకసారి ఆ ఫొటోస్ కింద చూస్తే, ఆ పరిస్థితి కింద చూస్తే, ఆ వాస్తవాలు కింద చూస్తే కళ్ళల్లో నీళ్లు రాక మానవ పిల్లరా. ప్రధాన యాజకుని ఇల్లు వాళ్ళ పైన ఉంటుంది, అనగా ఒక పెద్ద గుట్ట పైన ఉంటుంది యెరూషలేంలో. ఆ కిందంతా స్టెప్స్ ఉంటాయి, తాపలు, దగ్గర 200 పైచిలకు స్టెప్స్, తాపలు ఉంటాయి అన్నమాట. తాపలు ఎక్కిపోవాలా. యేసుప్రభు వారిని ఈడ్చుకుంటూ తీసుకొని పోయినప్పుడు ఆ తాపల దగ్గరికి వస్తారు. ఆ తాపల దగ్గర అక్కడి నుంచైనా నడిపించుకొని పోదామని లేదు, అలాగే ఈడ్చుకుంటూ తీసుకొని పోయినారు. ఆయన నడుము అంతా దున్నబడింది పిల్లరా, వ్యసనాక్రాంతుడుగా, చింతాక్రాంతుడుగా చేయబడినారు. ఆయన నడుము అలా నొప్పి ఇదంతా తగులుతూ ఉంటే, ఆ తాపల మీద, స్టెప్స్ మీద ఆయన బాడీని లాక్కొని తీసుకొని పోతూ ఉంటే నొప్పి వస్తుంటే ఏమి ఒక్క మాట కూడా మాట్లాడారు. ప్రధాన యాజకుని దగ్గర తీసుకెళ్ళి అట్లా నిలబెట్టేసేసేసినారు. ఆ తర్వాత ఆయన మొహం మీద ఉమ్మేసినారు, గడ్డం పట్టుకొని లాగినారు, షర్ట్ చించాలని చూసినారు, అన్నీ చేసినారు. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు బ్రదర్స్ ఎక్కడున్నారు? ఇప్పుడు అన్నిటికీ ఆధిక్యత పొందినారే, అన్నిట్లో యేసుప్రభు దగ్గర నుంచి అన్నిట్లో పొందినారే, ఏమైనా వీళ్ళు కష్టం వచ్చినప్పుడు. అందుకే యేసుప్రభు సిలువ వేసే సమయానికి ఎవరన్నా ఉన్నారా? ఆ గొల్గొతా దగ్గర ఒక్క యోహాన్ అనేటువంటి శిష్యుడు, లాస్ట్లో యోహాన్ అనే శిష్యుడు ఏదో ఒక పరిస్థితులలో అక్కడ వచ్చి ఆడ నిలబడినాడు.
ఆయన మొదటి నుంచి చివరి వరకు వెనకమ్మడి ఉన్నటువంటి వ్యక్తి కూడా మళ్ళీ వచ్చేసినాడు. మరుసటి రోజు యేసు ప్రభువును సిలువ వేసే సమయానికి అక్కడికి వచ్చినాడు. అందరూ స్త్రీలు ఉన్నారు, అక్కడ స్త్రీలు ఉన్నారు. ప్రారంభము నుంచి ఆయన అరెస్టు చేసినప్పటి నుంచి చివరి వరకు స్త్రీలే. రాత్రంతా నిద్రపోకుండా యేసు ప్రభుకి వేసినటువంటి ఆ జడ్జిమెంట్లు, తీర్పులలో. కాబట్టి వీటన్నిటికీ సాక్షులు ఎవరు అని అంటే, అన్నిట్లో యేసు ప్రభు నెక్స్ట్ ఆయన పునరుత్థానుడు అవుతున్నాడు పిల్లరా. పునరుత్థానుడు అయ్యేటప్పుడు కూడా ఎవరు మొట్టమొదట పోయిండేది సమాధి దగ్గరికి? పేతురు కానీ, యాకోబు, యోహాను వీళ్ళందరూ పోయినారా? ఈ ఆధిక్యతలు పొందిన వాళ్ళందరూ పోయినారా? పోలే. అలాగూ స్త్రీలే వెళ్ళినారు. అక్కడికి వెళ్తే ప్రభు వారికి ప్రత్యక్షమైనడు. పునరుద్ధాన సందేశం లోకానికి ఆ విధంగా వెళ్ళిపోయింది. అందుకే ఈ పండగలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, మనం పెట్టుకున్న పండగలు. ఈ పండగలలో ఒక ఆధిక్యత స్త్రీలకు ఎందుకు దేవుడు ఆపాదించినాడు, వాళ్ళకు ఆధిక్యతనిచ్చినారంటే వాళ్ళు సాక్షులు కనుక, వాళ్ళు సాక్షులు. అందుకే దేవుడు ఆ విధంగా. కాబట్టి ఈ ధన్యతను బట్టి ప్రభుకి ఎంతైనా వందనం. ఈరోజు ఈ అడ్వెంట్ సండేలో కూడా జరిగిన విషయం ఏంటంటే, మరియమ్మ అలాగూ యూదయలో, గలిలయలోని నజరేతు నుంచి ఎక్కడికి వచ్చిందంట? ఇప్పుడు ఇక్కడ యూదయ కొండసీమలో ఉన్నటువంటి ఈ ఇల్లు కనుక్కొని ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వచ్చింది. అప్పుడు ఎలిజబెత్ అమ్మ ఆమె కూడా వచ్చేసేసి, అనగా యేసుప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ ఆమె గర్భవతి. అప్పటికి ఇంకా కొంచెం టైం ఉంది అనమాట. సో ఇప్పుడు ఆమె ఆ ప్లేస్లోనికి వచ్చి వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటానే ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువు గంతులు వేయడం, అనగా అలా లోపల ఒక కార్యం జరుగుతుంది. ఆనందం పట్టలేక ఎలిజబెత్ అమ్మ దేవుని స్తుతిస్తూ కొన్ని మాటలు పలికింది. మీరు 1వ అధ్యాయం చదవండి, లూకా సువార్త 1. అనగా క్రిస్మస్లో మొట్టమొదటి ప్రారంభ బీజాలు ఆనందంతో కూడిన ద జాయ్ ఆఫ్ క్రిస్మస్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ క్రిస్మస్ అండ్ లివింగ్ టుగెదర్ ఆఫ్ క్రిస్మస్ అనేటువంటిది ఆ ఇద్దరు స్త్రీల మధ్యలో అప్పుడే ప్రారంభమైంది. అందుకే అడ్వెంట్లో ఈ మొదటి వారాన్ని దానిగా భావిస్తారు పిల్లరా. ఇప్పుడు నెక్స్ట్ అలా కొంత అయిపోతానే నెక్స్ట్ వచ్చిన చదవండి. నేను తర్వాత ఏముందంటే మనకు నెక్స్ట్ వచ్చినాము స్త్రీలలో కాదు అది కాదన్నా. ఇప్పుడు ఆమె దేవుని స్తుతించింది ఎలిజబెత్ అమ్మ. ఎన్ని రోజులు 56వ వచనం, 56 చదువునా. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూసారా, 3 నెలలు మరియమ్మ ఎవరి దగ్గర ఉండిందంట? ఎందుకంటే వాళ్ళు బంధువులు కాబట్టి. బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ అమ్మ దగ్గర యేసు ప్రభు తల్లి, ఈ లోకరీత్యా తల్లి అయిన మరియమ్మ గారు 3 నెలలు అక్కడ ఉన్నారు. అంటే ఇద్దరు కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అలాగూ జకరియా గారు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన పలికిన మాటలు, ఇవాళ మనం చదువుకున్న యెషయా గ్రంథములోని 9వ అధ్యాయంలోని ఆ ప్రవచనాత్మక పలుకులు జకరియా గారు ఆ రోజు రిపీట్ చేసినారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోని మాటలు పిల్లరా, మొదటి నుంచి 7 వచనాలు మనం చదువుకున్నాం. టైం లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళాలి, చదివించడం లేదు. ఆ 3-4 వచనాల్లోని ప్రవచనాత్మకమైన మాటలు యెషయా గ్రంథం 9వ అధ్యాయం. అవే మాటలు జకరియా గారు ఆత్మ పూర్ణతతో క్రిస్మస్ను బట్టి జాయ్ ఆఫ్ క్రిస్మస్ చేత నింపబడి దేవుణ్ణి మహిమపరుస్తూ 1వ అధ్యాయం రాసినారు. ఇప్పుడు 1వ అధ్యాయంలో మరియమ్మ దేవుణ్ణి స్తుతించడం, నెక్స్ట్ ఎలిజబెత్ అమ్మ దేవుణ్ణి స్తుతించడం, అలాగూ ఆమె భర్త అయిన జకరియా గారు ఆత్మపూర్ణతతో దేవుణ్ణి స్తుతించడం, అందరూ దేవుణ్ణి ఆరాధించడం మొదటి అధ్యాయంలో జరిగిపోయింది. అనగా క్రిస్మస్లో ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, కలిసి ఆ కుటుంబాలు కలిసి బంధుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడో గలిలయలోని నజరేత్, ఎక్కడో ఉన్నటువంటి యూదయ కొండసీమలో ఉన్నటువంటి ఈ ప్లేస్, అది బెత్లెహేం కాదు సుమా, ఆ కొండసీమ ప్రాంతాల్లోనికి వచ్చి అక్కడ ఎలిజబెత్ అమ్మను కలుసుకునిందే. ఇది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే మనం అలా చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకొని
ఒకరినొకరు ఆహ్వానించుకొని ఒకరినొకరు కలిసి ఆ జాయ్ ఆఫ్ క్రిస్మస్ను మనము షేర్ చేసుకుంటామే, ఆ ఫెలోషిప్ను మనము కొనసాగించుకుంటామే, అది నిజమైనటువంటి క్రిస్మస్. అంతేగాని ఎవరికి వాళ్ళగా నా ఇంటికి నేను పరిమితమై నాకు నేనేగిన చేసుకుంటే నేను, నా భార్య, నా పిల్లలు అంతే, ఒక్కరికి మేము ఒక్కరికి పిలిచి బువ్వ పెట్టాం, ఒకరికి పిలిచి ఇంకా ఒక చిన్న చికెన్ ముక్క కూడా ఇయ్యం, ఇక మేము ఏమి చెప్పాం, ఏమి చేయం, పండగ మాత్రం మేము బాగా చేసుకుంటామని అంటే అలాంటి పండగ యేసు ప్రభు కోరిన పండగ అయితే కాదు సుమా. ఈ పండగలో అందుకే 3 విషయాలు. హ్యావింగ్, క్రిస్మస్ అంటే హ్యావింగ్, క్రిస్మస్ అంటే లివింగ్, క్రిస్మస్ అంటే గివింగ్. పిల్లరా, హ్యావింగ్ ఫెలో, హ్యావింగ్ ఎక్స్పీరియన్స్, లివింగ్ టుగెదర్ అండ్ గివింగ్ టు అదర్స్. మనకు క్రిస్మస్లో ఒక ప్రత్యేకత ఉంది. ఒక చిన్న మాట ఈ సందర్భంగా తెలియపరిచి ముగించుకుందాం. అదేంటంటే మనకు క్రిస్మస్ తాత కనిపిస్తాడు. పిల్లలకైతే చాలా ఇష్టం క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత మనకు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి విషయం అన్నమాట. క్రిస్మస్ తాతను గురించి ఒకసారి అనగా నేను మొన్న వెళ్ళాల్సిండేది ఆస్ట్రేలియాకు, వెళ్ళలేకపోయినాం. పరిస్థితులు మీకు తెలుసు, నేను ఎందుకు వెళ్ళలేకపోయినామని. మామూలుగా అంతకుముందు గతంలో పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు అది మేము అక్టోబర్ నవంబర్ ఫస్ట్ వీక్లో ఆస్ట్రేలియాలో ఉన్నాం, నేను నా వైఫ్ ఇద్దరం. అప్పుడు ఉన్నప్పుడు ఒక షాపింగ్కి వెళ్ళాం అన్నమాట. షాపింగ్కి వెళ్తే అది నవంబర్ ఇంకా మొదటి వారం అంతే. ఆ మొదటి వారంలోనే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి షాపు ఒక పెద్ద క్రిస్మస్ తాతను పెట్టేసినారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్ సిటీలో అన్నమాట. ఓ పెద్ద క్రిస్మస్ తాత చాలా స్పెషల్గా ఉంటాడు అనమాట. అక్కడ వాళ్ళందరూ ముందుగానే విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ వచ్చేటువంటి కస్టమర్స్ని ఆహ్వానించడానికి వేరే పాటలు పాడరు. మనకు ఈ క్రిస్మస్ పాటలు ఉంటాయి చూడండి, ఓ సద్భక్తులారా ఇంగ్లీష్లో పాడతారు, దూత పాట పాడుడి ఇంగ్లీష్లో పాడతారు. ఇలాంటి పాటలు ఇంగ్లీష్లో వాళ్ళు పాడుతూ వాళ్ళు విన్యాసాలు చేస్తూ వచ్చిన కస్టమర్స్ను ఆహ్వానిస్తారు. అంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది? నవంబర్ మొదటి వారంలో నుంచి షాపింగ్ మొదలవుతుంది. ఆ షాపింగ్లలో అందరికంటే స్పెషల్ ఎవరు ఉంటారంటే క్రిస్మస్ తాత కనిపిస్తాడు. మేము ఆశ్చర్యపోయినాం. ఇంకా డిసెంబర్ 25 చాలా రోజులు ఉంది. నేను మా అన్నని అడిగిన, ఏనా ఇప్పుడంటే ఇక్కడ అంతే ఇప్పుడు ఇక్కడే ఇట్లే మొదలు పెట్టేస్తారు, క్రిస్మస్ అంటే అంత క్రేజ్ ఇక్కడ అలా చేస్తూ అంటారు, ఇదేంది ఇంకా మేము తక్కువ ఆస్ట్రేలియాలో, వేరే దేశాల్లో అయితే చాలా ఇంకా అమెరికా కెనడా వాళ్ళైతే వాళ్ళు కోట్లు ఖర్చు పెడతారు, అలా ఖర్చు పెట్టి క్రిస్మస్ బాగా గ్రాండ్ స్కేల్లో చేస్తారని చెప్పినారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ క్రిస్మస్ తాత యొక్క ప్రత్యేకత మనం నిజంగా తెలుసుకుంటే మనము ఆ విధంగా ఉండేదానికి ఈ ఉదయకాలం ఈ వర్తమానం ద్వారా దయచేసి అందరము సిద్ధపడదాం గాక. ఏంటి క్రిస్మస్ తాత? ఈయన పేరేంటి అని అంటే పిల్లరా, నికోలాస్ ఇతని పేరు. వాస్తవంగా ఇతని పేరు నికోలాస్. ఈయనను శాంటా క్లాస్ అని పిలుస్తాం మనం. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి శాంటా క్లాస్. ప్రపంచం ఏ దేశానికైనా వెళ్ళండి, నార్త్ ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు, న్యూస్ ఎక్కడికి వెళ్ళినా క్రిస్మస్ వేళ ఖచ్చితంగా అలా గుర్తుండిపోయేటువంటి వ్యక్తి శాంటా క్లాస్. ఏంటి కారణం అంటే జీవితంలో క్రిస్మస్ అంటే తాను అర్థం చేసుకొని ఆ క్రిస్మస్ను తన జీవితంలో ప్రాక్టీస్లోనికి తెచ్చుకున్నాడు, జీవితాన్ని సార్థకత చేసుకున్నాడు. అందుకోసమే తన లైఫ్, శాంటా క్లాస్ లైఫ్ మారిపోయింది. ఏం జరిగింది ఇంతకు అని అంటే అతను చిన్న వయసులోనే ప్రియులరా, చిన్న అబ్బాయి, ఓ 12 years ఉంటాయి అంతే. 12 దాటి 18వ సంవత్సరం పడేటప్పటికి కారణాలేంటో, నాటి దినాల్లో ఏదైనా జబ్బు వస్తే కలరా వచ్చిందనుకోండి, కలరాకు ట్రీట్మెంట్ లేదు అప్పట్లో. గ్రామాల్లో ఎక్కువ మంది చచ్చిపోయేవాళ్ళు. కలరా వచ్చిందంటే ఊర్లు వదిలిపెట్టి వేరే ఊర్లకు పారిపోయేటువంటి దినాలు. ఇది మనందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళం. అలాంటి కలరా దినాల్లో అప్పుడు ఆ ట్రీట్మెంట్ లేకపోతే ఇప్పుడు ఎవరు దాని గురించి లెక్క పెట్టుకోవడంలే. కరోనానే లెక్క పెట్టుకోలే మనం, కరోనాకే భయపడలే. ఓకే, అది వేరే విషయం. సో వాళ్ళమ్మ నాయన ఒకేసారి చనిపోతారు. వాళ్ళమ్మ నాయన చనిపోతే ఆ బాబు ఒక్కడైపోతాడు, నికోలాస్. ఇప్పుడు శాంటా క్లాస్ అంటే అర్థం ఏంటంటే ది సెయింట్ నికోలాస్ అని అర్థం. ది సెయింట్ అనగా పరిశుద్ధుడు అనేటువంటి ఒక బిరుదు, ఒక పేరు
నికలాసుకు ఆపాదించబడింది. ఎందుకు ఆపాదించబడింది అంటే జీవితంలో క్రిస్మస్ అంటే ప్రాక్టీస్లోనికి తెచ్చుకున్నాడు. అది మనమందరం కూడా ఈ ఉదయకాలంలో ఇది మనం ప్రాక్టీస్లోనికి తెచ్చుకొని హ్యాపీగా మనం కూడా ముందుకు సాగిపోదాం. ఏం జరిగిందంటే ఆ ఇద్దరు అమ్మ నాయన చనిపోతే చిన్న అబ్బాయి కోట్ల 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 ఆస్తుంది ఆ పిల్లోనికి. ఇప్పుడు ఏం చేయాలా? వాస్తవంగా ఇష్టం వచ్చినట్టు తాగి తిని ఇష్టం వచ్చినట్టు బ్రతికినా జీవించినా జీవితకాలం అంతా కూర్చొని తాగి అట్లే చచ్చిపోయినా తరగనంత ఆస్తుంది నికోలాస్కు. అంత ఆస్తి ఉన్నా కూడా ఆ అబ్బాయిలో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు ఆ అబ్బాయికి యేసు ప్రభుని గురించి చెప్పినారు. సండే స్కూల్కు తీసుకెళ్లారు. సండే స్కూల్లో యేసు ప్రభుని గురించి విన్నాడు. అమ్మ నాన్న చెప్పిన మాటలు విని చిన్నప్పుడే ఆ 12-13 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభుని గురించిన క్రిస్మస్ దేవుని యందలి భయభక్తులు ఆ అబ్బాయికి అబ్బినాయి. ఇప్పుడు ఏమైంది అని అంటే తాను తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు. మా అమ్మ మా నాయన నా కోసం ఇన్ని కోట్ల ఆస్తి కూడా పెట్టేసినారు, దీన్ని నేను అనవసరంగా పాడు చేసుకొని వేస్ట్ చేసుకోకూడదు, దీనికి ఏదైనా నేను చెయ్యాలి అని తాను ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునేవాడు. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటూ మంచిగా అలా ఒక 6 నెలలు సంవత్సరం గడిచిందంటే ఇంకా చిన్న వయసే, పెద్దోడేం కాదు పిల్లరా. ఒకరోజు ఏం చేసినారంటే అలా తాను వీధిలో సాయంకాలము అలా తన ఉన్నటువంటి ఊర్లో వెళ్తున్నాడు. ఆ వీధిలో వెళ్తూ ఉంటే అలా నడుచుకుంటూ పోయినాడు. మళ్ళా తిరిగి వస్తూ ఉన్నాడు అనమాట. తన పని ఏదో చూసుకొని వస్తున్నాడు. ఆ వచ్చేటప్పటికి ఒక చోట నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. కొట్లాడుకుంటా ఉన్నారు, ఒక రకమైన కొట్లాట. ఏంటి కొట్లాడుకుంటున్నారని ఆ ఇంటి దగ్గర ఆ కొంచెం బయట అలా తన చెవి పెట్టి 1 నిమిషం ఆగినాడు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ కొట్లాట ఏంటంటే, వద్దండి చచ్చిపోవద్దండి, ఎందుకు నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా అంటుంది ఆమె. అతను అంటున్నాడు, లేదే ఇంకా నేను ఏం చేయను, 3 కూతుర్లు మనకు, 3 కూతుర్లకు వివాహానికి ఎదిగొచ్చినారు, ఆ 3కి పెళ్ళిళ్ళు చేయాలంటే డబ్బులు లేవు, వాళ్ళకి ఏం పెట్టి ఏం చేయాలి, మనం పడే కష్టం మనకు రెక్కాడితే కానీ డొక్కాడదు, మనం పడే కష్టానికి ఏ పూటకా పూటకు మనం తిండి తింటున్నాం, ఇంకా పిల్లలకు ఎప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ సంసారాలు చక్కబెట్టేటువంటిది, కాబట్టి నేను బతకలేను, నేను చచ్చిపోతానే అని భార్యతో చెప్తా అంటే, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతానంటే పిల్లలు అంటున్నారు, డాడీ మీ ఇద్దరు చచ్చిపోతే మేమెట్లా బ్రతకాలి డాడీ, మాకెందుకు డాడీ బ్రతుకు, అందరం కలిసి చచ్చిపోదాం డాడీ అని వాళ్ళు బాధగా ఏడుపుతో అలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటిది వాళ్ళ మాటల్లో వస్తే, ఇంత డబ్బు ఒక బిడ్డకు ఖర్చు అవుతుంది, నేను ఎక్కడి నుంచి తానే, ఇంకా నేను 5 ఏళ్ళు కష్టపడినా కూడా ఇంత నేను సంపాదించలేనే అని చెప్పేసరి బాధగా చెప్తా ఉంటే, ఇది విన్నటువంటి నికోలాస్ అనగా మనం క్రిస్మస్ తాత అని పిలుస్తున్నామే, ఆ చిన్న అబ్బాయి ఆ దారిలో వెళ్తూ విన్నాడా. విన్న తర్వాత ఒక్కసారి ఆలోచన చేసుకున్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నాడు. పిల్లరా ప్రార్థన చేసుకుంటే వాళ్ళ అమ్మ నాయన సండే స్కూల్లో ఆ బాబుకి ఇవ్వబడిన మంచి టీచింగ్, అలాగూ వాళ్ళ అమ్మ నాయన చెప్పిన దేవుని మాటలు యేసుప్రభుని గురించి, వెంటనే యేసుప్రభు జీవితం ఎంత త్యాగభరితం, యేసుప్రభు ఆయన కార్చిన రక్తం, ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణ, ఆయన మనకి అనుగ్రహించినటువంటి ఆ గొప్పదైనటువంటి ఆశీర్వాదం, ఇవన్నీ వాటిని తన గుండెల్లో బాగా చిన్నప్పుడే నాటుకుపోయినాయి. కాబట్టి వెంటనే ఆలోచన చేసుకొని, నా దగ్గర ఈ డబ్బు ఉంది, ఏం చేయాలని చెప్పేసి ప్రార్థన చేసుకొని, ఒక కుమార్తెకు పెళ్లి చేయడానికి ఆ కాలంలో ఎంత ఖర్చు అవుతుందో అన్ని నాణ్యాలన్నీ అన్ని కలెక్ట్ చేసుకున్నాడు. ఒక చిన్న అది బట్ట తీసుకొని, క్లాత్ తీసుకొని, ఈ నాణ్యాలన్నీ కూడా దాంట్లో పెట్టుకొని దాన్ని బాగా చుట్టుకొని, బాగా అర్ధరాత్రి పూట ఇంకా వాళ్ళు ఏం చేసినారంటే, రాత్రి చచ్చిపోదాం అని అనుకునే పరిస్థితులలో ఎక్కడ చచ్చిపోతారో వీళ్ళు చచ్చిపోకముందే వీళ్ళను కలిసి వీళ్ళకు సహాయం అందాలి అని అలా వచ్చి ఎవరికి తెలియకుండా, ఎవరికి ముందుగా పోయి, ఇదోనయ్యా బాబు తీసుకో, నేను నీకోసం తెచ్చినా, ఇదిగో నీకు సహాయం చేయాలని వచ్చినా, ఇట్లా అని చెప్పేసి మనం ఏదన్నా ఎవరికైనా సహాయం చేస్తే మనము చేసిండేది కొంచెమైతే ఇంతగా చెప్పుకుంటాం. లోకంలో మానవుల యొక్క సహజ పరిస్థితి అది.
క్రిస్మస్ తాతలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అదే పిల్లరా, ఆ అమౌంట్ తీసుకొని వచ్చినాడు, తెలియకుండా అలా కిటికీలో నుంచి లోపలికి అలా ఇసిరేసేసినాడు. ఇసిరేస్తేనే ఆ మూట విడిపోయింది, నాణ్యాలు కింద పడినాయి. ఇతనేమో వెళ్ళిపోయినాడు, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలే. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే చూసినారు, లేచి చూస్తేనే ఆశ్చర్యమైంది. అమ్మయ్య, ఇంట్లో నాణ్యాలు కనిపిస్తున్నాయి. ఏంటి ఆశ్చర్యం? ఎవరు పంపించినారు? కూర్చున్నారు, కౌంట్ చేసినారు. కౌంట్ చేస్తే ఒక కుమార్తెకు ఎంత పెళ్ళికి ఖర్చు అవుతుందో కరెక్ట్గా అంత డబ్బు ఉంది. అప్పుడు అనుకున్నారు, రాత్రి మనం ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం, చచ్చిపోదాం అనుకున్నాం ఈ రాత్రి, కానీ ఇంత డబ్బు కరెక్ట్గా వచ్చిందంటే అమ్మయ్య, ప్రభు మన ప్రార్థన విన్నాడు, ఆ ప్రభువే ఎవరినో మనకు సహాయం చేయడానికి ఆయనే పంపించినాడు అని యేసు ప్రభును స్తుతించి ప్రార్థన చేసుకొని ఒక బిడ్డకు అవసరమైనటువంటి డబ్బులు చేరింది కనుక వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోకుండా ఆ వాళ్ళ యొక్క ఆలోచనను విరమించుకున్నారు. నెక్స్ట్ ఏమైందంటే మరుసటి రోజు వచ్చింది. రెండో రోజు కూడా అర్ధరాత్రి పూట మళ్ళా వచ్చినాడు. వచ్చేసి ఈయనకు తెలిసిపోయింది ఇక వాళ్ళు బ్రతికినారులే, ఇబ్బంది లేదని. రెండో కుమార్తెకు అవసరమైన డబ్బులన్నీ మళ్ళా కట్టుకొని వచ్చి ఆ మూట మళ్ళీ ఇసిరేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు కూడా ఇట్లే జరిగింది. ఇప్పుడు వాళ్ళు లేచి చూసుకున్నారు, అమ్మయ్య, రెండో కూతురు కూడా డబ్బులు వచ్చింది. ఇప్పుడు ఉండేది ఇంకొక కూతురు. అయితే ఎవరి దొర రాత్రిపూట వస్తున్నాడు ఒక దొంగలాగా, ఆయన కనిపించకుండా ఉన్నాడు. ఆ దొంగ అయినటువంటి ఆ దొరను చూడాలి, ఎవరి ద్వారా ఈ సహాయం వస్తుంది, ఎట్లా వస్తుందని ఆ మూడో రోజు రాత్రి వీళ్ళు వచ్చేసేసి నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళంటే ఇక స్పెషల్, అంతే కదమ్మా. మామూలుగా అయితే నిద్రపోయే వాళ్ళతో సమస్యలా, నిద్ర రాని వాళ్ళతో సమస్యలా. అలా నిద్రపోతున్నట్టు నటిస్తుంటారే, వీళ్ళతో చాలా చాలా ఉంటాయి ఇబ్బందులు. కొందరికి కొన్ని అనుభవాలు కూడా ఉండొచ్చు. సరే, ఓకే, మనం సబ్జెక్ట్లోనికి వస్తాం, టైం అయిపోయింది. ఇంకా విషయం ఏంటంటే మూడో రోజు వీళ్ళు అలా నటిస్తూ ఉన్నారు కళ్ళు మూసుకొని. మూడో రోజు వచ్చేసినాడు మూడో బిడ్డ కోసం. వచ్చి ఆ మూటను ఆ లోపలికి వేసి ఆయన వెళ్ళిపోవాలని చెప్పేసి మూట వేసినాడు. మూట వేసి వెనక్కి తిరిగినాడు. వెనక్కి తిరిగేసరికి భార్యాభర్తలు ఆయన కాళ్ళ మీద ఉన్నారు. నికోలాస్ కాళ్ళ మీద భార్యాభర్తలు ఆయన కాళ్ళు పట్టుకున్నారు, గట్టిగా పట్టుకొని, దొరా, ఎవరు ఎందుకు మాకు సహాయం చేస్తాండావు? అసలు మేమెవరం? నువ్వెవరయ్యా? నా 3 కూతుర్లకు అవసరమైన డబ్బులు ఇస్తున్నావే, ఎవరు చెప్పారు ఏంటి అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, యేసయ్య ప్రేమ, క్రిస్మస్ ప్రేమ. సండే స్కూల్లో నా టీచర్స్ నాకు ఇచ్చిన టీచింగ్, మా అమ్మ మా నాన్న వాళ్ళు నాకు నేర్పించినటువంటి ఆ క్రీస్తు ప్రేమ అంతే. మా అమ్మ మా నాయన దేవుని దగ్గరికి పోయినారు, నా పేరు నికోలాస్, కోట్ల ఆస్తుంది. ఆ మాటలు, దేవుని మాటలు నన్ను ప్రేరేపించాయి, మీకు సహాయం చేయాలనిపించింది, అందుకే చేసినాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ రోజు నుంచి ప్రారంభమైన నికోలాస్ జీవితం, ఆ తర్వాత జీవిత కాలమంతా ప్రపంచ చరిత్రలో అనేక అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మహిమార్థమై జరిగించిన విశ్వాస వీరుడు నికోలాస్. అందుకే శాంటో క్లాస్గా, ది సెయింట్ నికోలాస్గా ప్రపంచ ప్రఖ్యాతి చెందినట్టు పిల్లరా. యేసు ప్రభు తర్వాత క్రిస్మస్ వేళ అందరూ ఎక్కువగా చెప్పుకుంటే పేరు ఏంటంటే ఈయన పేరే చెప్పుకుంటారు. హేరోదు, వాడు ఒక నాన్ సెన్స్, ఇంకొకరు వీళ్ళందరూ కూడా అందరూ తర్వాతనే. ఎందుకు నికోలాస్ ఇంత ఫేమ్ అయిపోయినాడో తెలుసా? క్రిస్మస్ అంటే తన లైఫ్లో ప్రాక్టీస్లోనికి వచ్చింది. క్రిస్మస్ అనగా హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ నికోలాస్ లైఫ్లో నెరవేరింది. క్రిస్మస్ అనగా లివింగ్ టుగెదర్, కలిసి, ఇదిగో వారితో కలిసి. క్రిస్మస్ అనగా గివింగ్ ఇలాంటిది. అలాగైతే ప్రియులరా, ఈ సమయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా, మనం కూడా క్రిస్మస్ను మనం సార్థకం చేసుకుందాం. ఎలా సార్థకం చేసుకుంటామంటే, బాగా మనం పండగ చేసుకోవడం కావాల కాదు. మనం పెట్టుకున్న ఖర్చు, ఒకవేళ ఈ సంవత్సరం 10,000 ఖర్చు పెట్టుకుంటున్నాం. పాస్టర్ గారు ఏంది 10,000 అంటారా? ఏదోలే అంటే 10,000 అని చెప్పేసి అంటారు. 10,000లో కనీసం ఒక 2,000 ఎవరికైనా ఇతరులకు సహాయం చేసి గివింగ్, వాళ్ళు మనలాగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేదానికి ఒక 2,000 వారికి సహాయం చేసేటువంటి పని, అది మనం చేసినామనంటే వ్యక్తిగతంగా అది క్రిస్మస్.
అలా ఒక కుటుంబంగా మనం ఇతరులకు అలా చేసినామంటే అది క్రిస్మస్. సంఘంగా మనం ఇతరులకు చేసినామంటే అది క్రిస్మస్. ఒక చిన్న మాట చెప్తాను పిల్లరా. కొన్ని నార్థరన్ ఆ యొక్క స్టేట్స్ ఉన్నాయి మన దేశంలో, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మణిపూర్ రాష్ట్రం, జార్ఖండ్ రాష్ట్రం, అలాగూ మరికొన్ని రాష్ట్రాల్లో మనందరికీ తెలుసు చాలా ఈవెన్ చర్చికి రావడమే ఒక సమస్య, అక్కడ చర్చిలు కలిగి ఉండడం ఒక సమస్య, ప్రార్థనలా జరగవు. అలా చాలా మనమైతే ఇక్కడ హ్యాపీగా అన్నీ చేసుకుంటున్నాం, వాళ్ళకి అవి లేవు. లేని వాళ్ళ దగ్గరికి మనం ఏదైనా పంపించినామనుకోండి, లేని వాళ్ళకు మనం సహాయం చేసినామనుకోండి, లేని వాళ్ళకు మనం క్రిస్మస్ అంటే వాళ్ళకు మనం సహాయం చేసేటువంటిది ఏదైనా చేసి వాళ్ళు మనలాగా క్రిస్మస్ చేసుకుంటే అది జాయ్ ఆఫ్ క్రిస్మస్. అది అన్నమాట చేయాల్సింది. మనకై మనమే చేసుకొని మనకై మనమే సంతృప్తి చెంది మనమే పండగ చేసుకున్నామనంటే ఒకే మంచిది, మనము సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొంది అక్కడికి ఆగిపోతాం. నిజమైన ఆశీర్వాదాలు మనకు ఉండాలి అంటే ఆ క్రిస్మస్ శాంటా క్లాస్ జీవితం మనకు ఆదర్శప్రాయం. దేవుని యొక్క వాక్యంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఎలా క్రిస్మస్ వాళ్ళు ఒక యూనిటీతో, ఒక ఇంటెగ్రిటీతో, జ్ఞానులైన యూనిటీతో అండ్ ఇంటెగ్రిటీతో దూతలైన, యూనిటీతో ఇంటెగ్రిటీతో షెపర్డ్స్ అయిన, యూనిటీతో ఇంటెగ్రిటీతో అక్కడ ఉన్నటువంటి ఇతరులైన ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఆ క్రిస్మస్ ఎట్లా మీనింగ్ఫుల్ అయింది, ఎలా బ్లెస్సింగ్ అయింది అనేటువంటిది రాబో వర్తమానాల్లో మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు ఇవాల్టికి మీ వినికిడిలో మీకు అందించబడిన ఈ వర్తమానం మీ అందరి హృదయాల్లో ప్రతిఫలించి వెలిగించబడి మీరు క్యాండిల్ ఈరోజు క్యాండిల్ ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు క్యాండిల్ ప్రత్యేకత ఏంటంటారా? ద క్యాండిల్ ఆఫ్ హోప్ అనమాట. క్యాండిల్ ఆఫ్, రెండవది క్యాండిల్ ఆఫ్ ఫెయిత్, మూడవది క్యాండిల్ ఆఫ్ జాయ్, నాలుగవది క్యాండిల్ ఆఫ్ పీస్. ఈ 4 క్యాండిల్స్, ఈ 4 వారాల్లో ఈ ఒక్కొక్క క్యాండిల్ మన గుండెల్లో పెట్టుకుందాం. ఇతరులకు ఒక్కరికైనా సహాయం చేద్దాం. ఒక్కరికైనా. వాస్తవంగా మన చర్చి తరపున కూడా మనం చేయాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి. కానీ పరిస్థితులు మనందరికీ తెలుసు. ఈ పరిస్థితులను అధిగమించకుండా మనం అక్కడే ఆగిపోతే అందరము దేవునికి లెక్క ఒప్పచెప్పుకోవాల్సి వస్తుంది. పరిస్థితులను అధిగమించాలి అని అంటే ఒక్కరి వల్ల ఏ పని కాదు. అందరము కలిసి ఉండుట ద్వారా, కలిసి ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్, క్రిస్మస్ అనే ఆ మైండ్ మనలోనికి వస్తే ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ వస్తుంది. ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ ఏమవుతుందంటే ఆ యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. కనుక ఈ చిన్న ఈ సమస్యలన్నీ అధిగమిస్తాం. ప్రభు కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం ఎన్నో గొప్ప కార్యాలు మనం చేయగలం. మన సంఘం ద్వారా చేయాలి అని, ఈ పరిస్థితులన్నిటిలో నుంచి అధిగమించాలని, క్రొత్త సంవత్సరం దీవెనకరంగా చేసుకోవాలని, అందుకొరకైన ప్రిపరేషన్ అందరూ కలిగి ఉన్నారని మనవి చేస్తూ పరిశుద్ధాత్మదేవుడు అందరినీ వెలిగించి బలపరిచి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఎంతో ఆశతో, ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రత్యేక మాసం ఇది అందరం తెలుసుకున్నాం. 4 అడ్వెంట్ సండేస్ ఇవి చాలా ప్రత్యేకం. చరిత్రలో ఎప్పుడో ఒకసారి వచ్చేటువంటి అరుదైన మాసం మనకు నేర్పేది క్యాండిల్, వెలిగించబడి ఇతరులను వెలిగించుట. ఈ మాసం మనకు నేర్పేది యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ, కలిసి కొనసాగుట. కుటుంబాలుగానైనా, వ్యక్తులంగానైనా, సంఘంగానైనా కలిసి ముందుకు సాగుట. 2024 క్రిస్మస్, అడ్వెంట్ క్రిస్మస్ యొక్క ప్రత్యేక ఆధిక్యత, ఈ యొక్క విశిష్టత ఇది పిల్లరా. ఇది అందరూ కొనసాగించుకోవాలని మరొక్కసారి మనవి చేస్తున్నాం. ఆల్రెడీ మన జరిగిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ఒక్కసారి అందరం మంచిగా అది చాటాం. గతంలో కంటే కూడా ఈసారి చాలా బాగా జరిగినాయి. మంచిగా అందరూ ఎక్కువ మంది వచ్చారు, మంచిగా జరిగింది అనేటువంటిది ఆ యొక్క సాక్ష్యం పొందడం తృప్తికరం. ఇంకా కొన్ని చిన్న మైనస్లున్నా అవన్నీ కాకుండా గొప్పగా దేవునికి మహిమకరంగా కార్యాలు జరిగినాయి.
ఇందులో పాలి భాగస్థులైన కమిటీ పెద్దలందరికీ, కార్యవర్గ పెద్దలకును, ప్రత్యక్షంగా పరోక్షంగా సంఘంలో అందరూ అన్ని రకాలుగా మీరందరూ సహకరించిన సంఘం అంతటికీ సంఘ కాపరిగా నిండు మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభములు, వందనాలను తెలియపరుస్తూ ఉంటున్నాం. ఇదే స్పిరిట్ మనము ఈ మాసంలో వచ్చేసినాం. బర్మాసాల్లో చివరి మాసం కొనసాగిద్దాం. కొత్త సంవత్సరానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పిల్ల పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనములు. నమ్మదగిన దేవుడవునైనా, పరాక్రమశాలివి, మా ముందు నిలిచిన దేవుడవు, సైన్యములకు అధిపతివై నడిపించే నీ గొప్ప నాయకత్వం, నడిపించిన తండ్రి నీ యొక్క కృపతో కూడిన ఆధిక్యత, వీటన్నిటిని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. 11 మాసములు కాపాడినావు నాయనా. 12వ మాసం చివరి మాసం మొట్టమొదటి దినం అడ్వెంట్ క్రిస్మస్లో మొట్టమొదటి ఆదివారం మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి హృదయమారా తండ్రి, నిన్ను హృదయమారా స్తుతించి ఆరాధిస్తున్నాం. తండ్రి యొక్క సత్యాలు తెలుసుకున్న నీ పిల్లలు అందరూ కలిసి ప్రభువా తండ్రి, లివింగ్ టుగెదర్ క్రిస్మస్ను, హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ క్రిస్మస్ను, గివింగ్ అదర్స్ క్రిస్మస్ను అందరూ సెలబ్రేట్ చేసుకున్నటకు సహాయం చేయండి. నీ కరుణాహస్తం అందరి పట్ల, అన్ని కుటుంబాల పట్ల చాపండి. ఎస్ఐయు సంఘం ఒక ప్రత్యేకించబడిన మార్గదర్శకమైన బ్రాడ్ మైండ్ కలిగిన, అలాంటి విశాల భావాలతో, ఉన్నత ఆశయాలతో స్థాపించబడి కొనసాగించబడుతున్న జీవము కలిగిన దేవుని మందిరమని అనంతపురం పట్టణ ప్రజలు, లోకము గుర్తించి నీకు మహిమకరంగా ముందుకు సాగుటకు కృప పాలించుమని నీ కరుణా హస్తాలకు అందరినీ అప్పగించుకుంటూ, క్రిస్మస్ వేళ అన్ని కుటుంబాల్లో సంతోష సమాధానాలు, అన్ని కుటుంబాల్లో ఆయురారోగ్యాలు, అన్ని కుటుంబాల్లో నీ గొప్పదైన రక్షణ ఆనందాలు తండ్రి అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి నూతన సంవత్సరం కొరకై సిద్ధపరచుమని, ప్రేమామయుడు త్వరలో మా కొరకై ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, క్రిస్మస్ అలాగూ యేసుక్రీస్తు వారి అడ్వెంట్ కలిగి ఉంటున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ఈ దీన ప్రార్థన నీకే సమర్పిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ అడ్వెంట్ సండేలో, క్రిస్మస్ సండేలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన యేసయ్య సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. అందరూ సమాధానంగా సెలవు తీసుకోండి.